వర్తమానంలో కనిపెడుతున్న దేవుని పిల్లలారా, దేవుడు ప్రియులరా, కీర్తనల పుస్తకం 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించు వారు సంతోషిస్తారు, ఆయనే వారిని కాపాడుతాడు గనుక వారు నిత్యము ఏ ధ్వని చెప్పాలి, ఏ ధ్వని, ఆనందధ్వని చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కనిపెడుతున్న వారికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారికి ఆయన ఆనందధ్వని చేసే కృపిస్తాడు, ఆనందధ్వని చేసే కృపిస్తాడు. ఈనాడు చాలా మంది కుటుంబాలలో ఆనందం కొదువుగానే ఉంది. ఉన్న అనారోగ్యాలు బట్టి ఆనందం లేదు, ఉన్న బలహీనతలు బట్టి ఉన్న ఆనందం అంతా కోల్పోతున్నారు, సంతోషం లేదు. శారీరక బాధలతో బాధపడుతూ ఉన్నారు, మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు, అనేక రకాల తెగుళ్ళతో బాధపడుతూ ఉన్నారు. ఆనందం కరువైపోతుంది వారికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మన బరువైన కాడిని ఆయన భుజం మీద పెట్టుకుని మొయ్యటానికి ఇష్టపడుతున్న దేవుడు. మనం కష్టాలలో ఉంటే వదిలేసేవాడు ఆయన కాదు. ఆయన శరణు వచ్చిన ఎడల, ఆయన శరణు కోరిన ఎడల, ఆయన బ్రతిమాలుకున్న ఎడల ఆయన మన విషయంలో పట్టించుకుని మన విషయంలో ఒక ఘనమైన కార్యం ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవిత కాలంలో ఎన్నో పర్యాయాలు వీళ్ళగా శత్రువులు అతని మీద అటాక్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో అడిగాడు. ఏమనంటే, ప్రభువా, నేను నా శత్రువులను మరి జయించటానికి నన్ను వెళ్ళమంటావా వద్దా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగేవాడు. అట్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు ఎన్నో పర్యాయాలు ఆయనకి ఉత్తరం ఇచ్చి జవాబిచ్చి, ఫలానా సమయంలో నువ్వు వెళ్ళు, ఫలానా సమయంలో నువ్వు వెళితే నీకు జయం కలుగుతుందని తన కష్ట సమయంలో అతను దేవునికి ప్రార్థన చేస్తే దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క సమాధానం దావీదు గారి దగ్గరికి వచ్చేది. ఆ రీతిగా అతని శత్రువుల మీద అతడు జయం పొందుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు శ్రమలు అనే శత్రువులు మన జీవితంలో ఉన్నాయి, కష్టాలు అనే శత్రువులు మన జీవితంలో ఉన్నాయి, వ్యాధులు అనే శత్రువులు మన జీవితంలో ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువులు కూడా మన జీవితంలో ఉన్నాయి. వీటన్నిటితో యుద్ధం చేస్తున్న దేవుని విశ్వాసి, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు తోడుగా చేసుకుంటే, ఈ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఆశ్రయిస్తే, ఆనుకుంటే ఆయన నిన్ను సంతోషించేలాగా చేస్తాడు. 2, ఆయనే నిన్ను కాపాడుతాడు. మళ్ళా చదువుదాం. కీర్తనల పుస్తకం 5వ అధ్యాయం 11వ చరణం మనం చదువుతే, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభు మనల్ని సంతోషించేలాగా చేసే దేవుడై ఉన్నాడు, మనల్ని ఆనందపరిచే దేవాతి దేవుడై ఉన్నాడు, మన కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు, మన వేదన బాధలు చూసే దేవుడై ఉన్నాడు, మన దుఃఖాన్ని తొలగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారిలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఇస్తానన్నాడు మన దేవుడు. వారిలో దుఃఖించు వారికి సంతోష వస్త్రములు కలగజేస్తానన్నాడు. భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దేవుడు ప్రియులరా, దుఃఖించుచున్న మనలను ఆయన ఓదార్చి ధైర్యపరచు దేవుడు. శ్రమల్లో కృంగుతున్నావా, బాధల్లో నలుగుతున్నావా,